ఇప్పుడు ఎల్ఎల్పిలో మీకు స్థానం కల్పించకపోవడానికి లేకపోతే ఇంకోటి రీజన్ ఏంటంటే, అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్లో లిస్ట్లో ఉన్న వాళ్ళ వరకే, వీళ్ళ వరకే సెట్ ఎల్ఎల్పి అనేది ఒకటి పెట్టుకున్నారు నిబంధన. ఇట్ ఈజ్ రాంగ్ అండి. ఓకే, చాలా తప్పండి. ఓకే. ఎల్ఎల్పి అని స్టార్ట్ అవ్వటంతోనే ఫస్ట్ ఫోన్ వచ్చింది సి కళ్యాణ్కేనండి. కొడాల వెంకటేశ్వరరావు దాన్ని ఫామ్ చేసి ఫస్ట్ ఫోన్, నేను ఏదో మెడ్రాస్ వెళ్తా ఉంటే నాకు ఫోన్ చేశాడు, ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఓకే. అన్నయ్య ఇలాంటి సంగతి, ఇది పెడుతున్నాము, నీ పేరు పెడుతున్నాం, ఇది అని అంటే, వెంకటేశ్వరరావు సెక్రటరీని నేను చేశాను, నిన్ను చాలామందితో ఫైట్ చేసి నిన్ను సెక్రటరీగా పెట్టా, ఎందుకంటే కొంచెం సిన్సియర్గా పనిచేస్తామని. యు ఆర్ డూయింగ్ రాంగ్. తల్లి లాంటి ఒక ఆర్గనైజేషను, ఆ ఆర్గనైజేషన్లో నువ్వు కూర్చొని పేరలు ఇంకో ఆర్గనైజేషన్ని తీసుకురావటం తప్పు. నా లైఫ్ లాంగ్ ఎప్పుడైనా దీనికి నేను వ్యతిరేకం అని చెప్పాను. ఓకే. మీకు కూడా తెలుసో లేదో, నాట్ ఓన్లీ ఎల్ఎల్పి ఉండదని ఎప్పుడో చెప్పా, లేకుండానే పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చింది, కొత్త ఆర్గనైజేషను. ఇవన్నీ ఉండవండి. ఎందుకు ఉండవో నేను చెప్తా. ఆ ఎల్ఎల్పిలో ఎందుకు పోయిందండి? వాళ్ళల్లో వాళ్ళు డబ్బులు తినేసి, ఆ ప్రొడ్యూసర్లు ఈ ప్రొడ్యూసర్లు యాడ్లు వేసుకొని డబ్బులు తినేసి సంపాదించిన డబ్బు అంతా అయిపోయి గల్లంత అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఆర్గనైజేషన్ పెట్టారు, 21 మంది ఉన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీలో సమస్యలే 21 మంది అండి. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉండే మెంబర్లు అందరూ ఉండవు, ఆ 21 మందియే ఉంటాయి. ఎవరి వ్యాపారం వాళ్ళది, వాళ్ళ వ్యాపారం వాళ్ళ సమస్య వాళ్ళ దీనికి వచ్చినప్పుడు వాళ్ళు ఇది. ఈ రోజుకి కరెక్ట్గా వాళ్ళని చెప్పమానండి, మేమందరం ఒద్దిగ్గా ఉన్నాం, మా అసోసియేషన్లో జరుగుతుండే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ 21 మందికి పర్ఫెక్ట్గా తెలుసని చెప్పమానండి. రీసెంట్గా ఎప్పుడో చంద్రజీ గారి దగ్గర మేమందరం కూర్చోండేటప్పుడు ఇలానే డిస్కషన్ వచ్చింది. ఎందుకయ్యా కళ్యాణ్ నువ్వు కూడా అక్కడి నుంచి దీంట్లో నేను నా లైఫ్ లాంగ్ నేను సచ్చినా రానండి అని చెప్పాను. ఎందుకు రాను ఆయనకి చెప్పా. సార్, అది ఇట్ ఈజ్ ఎ పేరెంట్ బాడీ. ఇంత డబ్బు దానికి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దారు సార్ వీళ్ళందరూ. అక్కడ తప్పులు లేవని అంటంలా. వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి, సిన్సియర్గా సినిమా తీసే నిర్మాతకి తీసుకోవాల్సిన డెసిషన్లకు అడ్డుపడుతున్నారనేది వాస్తవం. అంటే మీరు చెరువు మీద అలిగితే మీకు కదా వాసన వస్తుంది. ఓకే, నువ్వు పెట్టుకున్నావు, పేర్ల బాడీని రికగ్నైజ్ చేస్తారా? ఎక్కడన్నా ఏ ఆర్గనైజేషన్ పోయినా చేశారా ఇప్పుడు దాకా? రీసెంట్గా ఏదో ఫిక్కీలో జాయిన్ అయ్యారని తెలిసింది నాకు. ఫిక్కీ ఏంటి? రకరకాల 1,000,000 కంపెనీల్లో రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఇంకోటి దాంట్లో లేని వ్యాపారం లేదు. వాళ్ళందరూ చేరి పెట్టుకున్నది ఫిక్కీ. ఏంటి ఫిక్కీ? ఫిలిం ఇండస్ట్రీకి అని ఒక ఆర్గనైజేషన్ ఉంటే దాంట్లో రికగ్నైజేషన్ రాదు పేర్ల ఆర్గనైజేషన్కి. కానీ మీరు ఆమోదించిందే కదా, జనరల్ బాడీ ఆమోదించిన తర్వాతనే కదా వాళ్ళకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేది. రాదు ఇక్కడ ఎవరు. ఓకే. పేర్ల ఆర్గనైజేషన్ ఎప్పుడు మీరు ఇది చేయరు. ఇంకోటి రియల్గా చెప్పాలంటే నేను ఇంకా ఓపి పట్టున్నానండి. లేకపోతే అక్కడ ఉండే వాళ్ళందరినీ పేర్ల ఆర్గనైజేషన్ ఉన్నానని చెప్పి మేము నోటీసులు ఇచ్చి తీసేయచ్చు. ఈరోజు వాళ్ళు ఫారెన్లో పోయి షూటింగ్ చేసుకోవాలంటే ఛాంబర్ దగ్గర నుంచి పర్మిషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ కావాలా. ₹1,00,000 కట్టి పట్టుకెళ్తున్నారు లెటరు. పెట్టాం. గిల్లో ఉండేవాడు ఎవడైనా వస్తే ₹1,00,000 కడితేనే లెటర్ ఉండని కట్టి పట్టుకెళ్తున్నారు లెటరు. మెడిక్లెయిమ్ కావాలంటే అక్కడోడు ఇక్కడికి వచ్చి మెడిక్లెయిమ్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. ఎందుకు? నువ్వు పెట్టుకున్నావు కదా, దాంట్లోనే పెట్టుకోవచ్చు కదా. మీరు మెడిక్లెయిమ్లు అయ్యి డబ్బు సంపాదిస్తున్నారు కదా. ఛానల్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారు. ఇది రాంగ్ అండి. ఎన్ని రోజులు జరుగుతుంది సార్? అరచేత్తో సూర్యుడు ఆపగలడా ఎవడన్నా? ఓకే. ఎల్ఎల్పి కొద్ది రోజులు ఉంది, ఇది కొద్ది రోజులు ఉంటుంది. తర్వాత ఎక్కడ జరిగిన గొంగళ్ళు అక్కడికే వస్తుంది మళ్ళీ. అంటే నేను అనేది ఏంటంటే అక్కడ తప్పు లేదు, లేకపోతే పాపం వీళ్ళు చేసిన
అక్కడ వాళ్ళకి నేను చెప్పా మీరు రండి. నేను ఒక పోస్ట్లో పనిచేసిన తర్వాత మళ్ళీ ఆ పోస్ట్లో ఈ రోజు కూర్చోలేదు సార్. ఓన్లీ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి దిక్కులేని పరిస్థితుల్లో వచ్చి కూర్చున్నా. నేను చెప్పాను దిల్రాజుని, రాజు నువ్వు రా, నువ్వు ప్రొడ్యూసర్ నువ్వు కూర్చో, మీకు కావాల్సిన బయలాలన్నీ నేను మార్పిస్తా. రన్నింగ్ ప్రొడ్యూసర్లకి ఇంత పర్సంటేజ్ ఉండాలి, వీళ్ళు ఉండాలి, ఏదైనా పాలసీ డెసిషన్ తీసుకునేది రన్నింగ్ ప్రొడ్యూసర్. లాస్ట్ 3 yearsలో సినిమాలు తీసిన వాళ్ళు తీయాలి, ఇది అలా చేద్దామని చెప్పి దిల్రాజు ముందుకు వచ్చాడు. కానీ అక్కడ కొందరికి నచ్చదు, అంటే ఈగో అంటే అదే ఇట్ ఈజ్ రాంగ్. ఇండస్ట్రీలో ఇవన్నీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అలానే ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అలానే ఉంది, ఛాంబర్ అలానే ఉంది. సోకాళ్ళు కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు పోయారు, చాలామంది వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు, కానీ ఆ ఆర్గనైజేషన్లు అలానే కదా ఉన్నాయి. ఫస్ట్ దాన్ని గుర్తించాలి. సమస్యలు మరి మీద వేసుకుంటారు, లేకపోతే సమస్యలు మీ దాకా రావటం తెలియదు, కానీ మొత్తానికి ఇలాంటి సమస్యలు వాతావరణంలో నుంచి అనుకుంటా మీ మీద కొన్ని ఆరోపణలు కూడా చేపించడం లాంటిది. ఇప్పుడు ఎన్నారెడ్డి విషయం తీసుకుందామండి. ఆ టైంలో ఏంది అసలు అది? దట్ ఈజ్ వెరీ రాంగ్ అండి. ఎన్నారెడ్డి, హూ ఈజ్ ఎన్నారెడ్డి అంటే అది కేవలం మీకు ప్రమేయం లేకుండా ఎవరన్నా చేసిందా లేకపోతే ఏంటి? ఒకటి మాట్లాడి అసలు వాడు ఎవడో తెలియదండి. తర్వాత ఇప్పుడు ఇలా చూస్తే వాడు ఎన్నారెడ్డి అని చెప్పి ఒకరోజు మా ల్యాండ్ దగ్గరకు వచ్చి ఒక బోర్డు పెట్టుంటే ఆ బోర్డులో ఉండే నంబరు దిస్ ల్యాండ్స్ ఫర్ డెవలపింగ్ పర్పస్ అని చెప్పిన ఒక బోర్డు మా సైట్ బయట పెట్టుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం బోర్డు తీసేసి. అప్పుడు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరో ఏదో అని మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు నాకు వేరే వాళ్ళ ద్వారా ఇలా ఎన్నారెడ్డి అండి మిమ్మల్ని వచ్చి కలుస్తాడు అని చెప్పిన విజయ్ అని ఒకడు, ఇదే దాని మీద ఒక కుకటపల్లి కోర్టులో కూడా ఒక జరిగినాయి. ఒక జడ్జి గారి మీద నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఓకే, అయితే ఇట్ ఈజ్ పర్చేజ్డ్ ప్రాపర్టీ అండి, అయిపోయింది. ఆడొచ్చి ఇది ప్రజలది, పేదవాళ్ళది సుభాష్ చంద్రబోస్ లేఅవుట్ అంటాడు. అసలు లేఅవుటే లేదు అక్కడని చెప్తుంటే సుభాష్ చంద్రబోస్ లేఅవుట్ అని ఇటు చెప్పేది. వాడు నన్ను కాగితం అడుగుతాడు, ఏది నేను రిజిస్టర్ సేల్ డీడ్లు, కోర్టు ఆర్డర్లు పొజిషన్లో నేనున్నా, వాడికి ఏం కాగితం ఉందో కదా తీసుకొని రావాలా, వాడికి చెప్పే జనాలకి ఎవరి దగ్గర కాగితం ఉందో కదా తీసుకురావాలి. దే ఆర్ ఓన్లీ ల్యాండ్ గ్రాబర్స్. ఇతను ఏం చేశాడంటే మాజీ నక్సలైటు దాన్ని అంటే అతను చిన్న ఉద్దేశం ఏం చేశాడంటే ప్రెస్ లేకపోతే ఇలా చేసి ఏదో అల్లరి చేస్తే కళ్యాణ్ ఏదో పిలిచి డబ్బు ఇచ్చేస్తాడు అనుకున్నాడు. మనం అసలు వీటన్నింటికి అదేదో సామెత చేస్తారు చూసారా, తెగించడానికి కాదు, అలాగా ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసామండి. ఆడు నక్సలైట్ అనే పదానికి అర్థం తెలుసుకోండాడు. మా ఫ్యామిలీ నక్సలైటిజంలో ఉన్నప్పుడు నా జర్నీ నేను తిరిగిన వాళ్ళతో మళ్ళీ వాడే చేస్తాడు. నక్సలైట్లతో మాజీ నక్సలైట్లతో నాకు ఫోన్ చేయించాడని నేను అదే చెప్పా. మొన్న ఎప్పుడో ప్రెస్లో అడిగితే చెప్పాడు, ఏది అమ్మాయిల్ని వాళ్ళకి ఇది చేస్తారు, అసలు వీడు పంపించాడేమో నాకు తెలీదు. కాదు, నాకు ఆ సీన్ అవసరంలా. నేను అదే చెప్పా ఆ రోజు, ఒరే బాబు, దేవుడు అనేవాడు నేను తప్పు చేస్తే నాకు శిక్ష వేస్తాడు, ఆల్రెడీ నీకు శిక్ష వేసాడు అనేది కళ్ళ ముందే తెలుస్తుంది, అందుకనే ఒక చేయలేదు, ఇంకా చేస్తే తలగొడ లేకుండా పోద్దేమో, నేను ఎప్పుడు దేవుడినే నమ్ముతానని చెప్పా. అంటే బేసిక్గా అసలు వీడి ఇంట్రెస్ట్ ఏంటి, అక్కడ వీడి ఇంట్రెస్ట్ ఏంటి ఉంది. వాళ్ళకి టైటిల్ ఉందనుకోండి, కోర్టుకు వెళ్ళమనండి, టైటిల్ తెచ్చుకోమనండి. నేను చెప్పే కదా, ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తీసుకురండి, నేను ల్యాండ్ ఇస్తాను. గరీబోళ్ళు అని వాళ్ళ పేర్లు చెప్పుకొని అసలు అక్కడ ఎవడండి గరీబోడు ఒక్కడి పేరు మీద 3 ప్లాట్లు 8 ప్లాట్లు 10 ప్లాట్లు రాయించుకొని కాగితాలు తీసుకొచ్చినోడు వాడు గరీబోడా? ఎవ్రీథింగ్ ఈజ్ డ్రామా. అక్కడ ఇక్బాల్ అనేవాడు ఒకడు, యూసఫ్ అనేవాడు ఒకడు, వీళ్ళు కోర్టుల్ని మాయ చేసి మమ్మల్ని చేస్తున్నాడు. ఏది సుప్రీంకోర్టు దాకా మాయ చేసింది. నేను నిజంగా అది వేయిద్దాం అనుకున్నాను పిల్ల అతని మీద. అంటే కోర్టులు జడ్జిమెంట్లు ఇచ్చినాయి ఇంతమంది జడ్జీలు, ఏది 1958 నుంచి ఇప్పుడు దాకా దాని మీద జరిగిన వీళ్ళందరూ తప్పుడు వాళ్ళు. ఈరోజు వీడు వచ్చేసాడట పెద్ద పోటుగాళ్ళలాగా. ఇట్ ఈజ్ రాంగ్. అంటే ఓకే మాట్లాడదు ఏంటి వాడు చేతన్నా,
ఆ రాజ్ న్యూస్ అతను ఉన్నాడు, అతను వచ్చాడండి, ఇదే మన దగ్గరకు వచ్చాడు, ఇంటర్వ్యూ అన్నాడు. నేను ఇంటర్వ్యూలో కూర్చొని అడిగేదానికి అతను ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. జీరో నాలెడ్జ్ యాజ్ ఎ జర్నలిస్ట్గా అతనికి. అంటే నేను చాలామంది జర్నలిస్టులు ఇంటర్వ్యూలు చేశారండి, నేను చూశాను. నాలెడ్జ్ లేదు అసలు, మాట్లాడటం చేతగాల. అంటే నేను ఎందుకు అంటున్నానంటే అతను నేను ఇన్సల్ట్ చేస్తున్నాను అనేది కాదు. ఎంతసేపటికి నువ్వు చెప్పాలనుకునేది నేను అదే చెప్పా, న్యూస్ మేక్ చేయొద్దు. నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నన్ను క్వశ్చన్ అడుగు, నేను ఆన్సర్ చెప్తా. నువ్వు ఆన్సర్ చెప్పి నాకు వచ్చి నీకు ఎంతసేపటికి వాళ్ళదనేది నీ దగ్గర లేదు కదరా బాబు అంటే, నీ గవర్నమెంట్కి నాకు ల్యాండ్ గొడవ ఉంటే మేము ఇద్దరం తెలుసుకుంటాం. అదే నువ్వు వచ్చింది ఎవరి తరపున? ప్లాట్ ఓనర్స్ అని చెప్తున్నావు. అసలు ప్లాట్ ఓనర్స్కి ఉండే టైటిల్ ఎక్కడ? బ్లాక్మెయిల్ చేద్దామనే. కానీ ఈ విషయంలోనే అనుకుంటా సార్, 200 డాక్యుమెంట్లు అంటారు, ఇవన్నీ ఆరోపణలు. ఏ రోజు లేదే మా 200 డాక్యుమెంట్లు ఏం లేవు, 900 మందికి లేఅవుట్ అంటాడు. అసలు మేము కూడా తెలుసో లేదో, అక్కడ కట్టుండే ప్రతి ఇల్లు ఇల్లీగల్ హౌస్. ఓకే, అది బూరుపల్లి రామకృష్ణది 120 ఎకరాల్లో. ఇప్పటికే అతనికి సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, డెమాలిష్, ఎలక్ట్రిసిటీ తీసేయమని ఉంది, వాటర్ కనెక్షన్ కట్ చేయమని ఉంది. రేపు వాళ్ళు ఎవరైనా కూడా బూరుపల్లి రామకృష్ణ దగ్గర కొనుక్కోవాల్సిందే ల్యాండ్. ఈ రోజుకి టైటిల్ లేదు ఎవడికి. ఓకే, ఆ రోజుల్లో ఇళ్ళు గవర్నమెంట్ ఇళ్ళు కొట్టుకుంటుంటే ఎంకరేజ్ చేసుకున్నారు. ఆ ఇచ్చిన ఆర్డర్లోనే ఉంది వెరీ క్లియర్గా, నీ 120 ఎకర్లో 30 ఎకరాలైన బాబు నేను నీకు పొజిషన్ ఇవ్వగలుగుతున్నానని గవర్నమెంట్ ఇచ్చింది. 30 ఎకరమే పొజిషన్ ఇవ్వగలుగుతున్నావు, కొరవదంతా ఎంకరేజ్ అయ్యి ఉంది, నువ్వు కోర్టు ద్వారా తెచ్చుకోమన్నారు ఆయన్ని. అంటే తనకేదో వచ్చింది కదా అని కెమెరా పెట్టేసుకొని నువ్వు చెప్పింది నువ్వు ఇది చేసుకొని నేను అది అడిగాడు, ఓపెన్ డిబేట్కి రా, తీసుకురా కాగితాలు, ఏదో ఊరినే. కానీ నిన్న పాసం యాదగిరి గారు నిజంగా చెప్తున్నాను, ఆయన ఒకదానికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు అఫీస్పేట ల్యాండ్ ఎలాగా వచ్చిందనేది చాలా కరెక్ట్గా చెప్పాడు ఆయన. ఈరోజు వరకు రాజ్ టీవీలో ఇంటర్వ్యూ చేస్తుండే అతనికి తెలియదు. ఒకడు మాట్లాడుతున్నాడు చూసారా, నేను పెద్ద పోటుగాడిని, ఆడికి తెలీదు. ఆయన క్లారిఫికేషన్ చెప్పాడు. చెప్పి మళ్ళీ ఇదే ఆయన తప్పుల తడక ఏంటంటే, లేబర్ వాళ్ళు కదండి, అసలు లేబర్ వాళ్ళు అంటే ఈయన ఇంట్లో ఉంటే లేబర్ వాడు వచ్చేస్తే ఇచ్చేస్తాడా, వాడిది నాది ఉంది దీంట్లో ప్లాట్ అంటే, దానికి ఒక కమిటీ వేయాలి అంటే గవర్నమెంట్లు మోసం చేస్తారంటారు వీళ్ళు వాళ్ళు కాదు. అది గవర్నమెంట్ తెలుసుకుంటుంది, కోర్టు తెలుసుకుంటుంది. రియల్గానే తప్పు ఉంటే నువ్వు ఇంప్లీడ్ అవ్వు ఆ కోర్టులో పిల్లి. ఇప్పుడు వాళ్ళు అడిగిన వాటిలో సంబంధించి ఇప్పుడు వాళ్ళు టెలికాస్ట్ అయిన వాటిలో కూడా ఎక్కువ శాతంగా ఈ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ శాతం సెటిల్మెంట్లు చేస్తుంటారు. ఎక్కడ సెటిల్మెంట్ చేశానో ఎవడికి సెటిల్మెంట్ చేశానో అని చెప్పను. బున్ని చెప్పలే. ఇప్పుడు మీరు కూడా ఉన్నారండి, ఇక్కడి నుంచి అయిపోయిన తర్వాత మీ కెమెరా పెట్టుకొని మీరు ఏమైనా మాట్లాడుకుంటారు. మాట్లాడుకుంటే నాకు ఒక ఇంటికి కూడా ఓడదు, ఒక ఇంటికి కూడదు, మాట్లాడుకోమనండి, వేసుకోమని. నేను ఇల్లీగల్గా ఉంటే చట్టం ఊరుకోదు. రైట్, చట్టం ఊరుకోదు కదా. అవును, డిపార్ట్మెంట్ ఊరుకోదు కదా. పోనీ వద్దు, ఇల్లీగల్ నేనా, ఇల్లీగల్గా వాళ్ళు వస్తున్నారా? వాళ్ళు వస్తే వాళ్ళు వీడియో క్లిప్పింగ్లు వేశారు, మీరు ఎవరన్నా క్వశ్చన్ అడిగారా? 12 సంవత్సరాల క్రితం మిమ్మల్ని తరిమేశారు అన్నారు కదా, 12 సంవత్సరాల క్రితం ఎందుకు కేసు పెట్టలేదు? 2018, 19లోనే ఎందుకు పెట్టారు? ఎందుకు అడగలేదు? అడిగారా ఎవరినో ఒక క్వశ్చను? 12 సంవత్సరాల క్రితం తరిమేశామంట వాళ్ళని, 12 సంవత్సరాల క్రితం ఎందుకు కేసు పెట్టలేదండి? అంటే ఎవడో ఒక లంగడాగాడు ఇలా దొరికితే వచ్చేసి ఆడైతే ఉడతూపులకి కాయలు రాలిపోతాయి ఏంటి? అదే అంటే బేసిక్గా నేను ల్యాండ్ కొనుక్కున్నానండి. నేనేమి ఎవడో ఉంటే నేను గ్రాబ్యూ చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు. నేను టైటిల్ విచారించుకొని కోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత నేను కొనుక్కున్నా. ఐ హ్యాడ్ మై సేల్ డీడ్. నేను డబ్బు పే చేసి బూరుపల్లి రామకృష్ణ అనే ఆయనకి ఆయన ఊరుల దగ్గరలో కొనుక్కొని ఉంటే, ఆయన పొజిషన్లో ఉంటే నేను కొనుక్కొని నేను పొజిషన్లో ఉన్నా. ఒకవేళ గవర్నమెంట్తో నా ఫైట్ ఉందనుకో, గవర్నమెంట్ నేను తెలుసుకుంటావు. అదే కరెక్ట్. అవును, నీది 12 సంవత్సరాల క్రితం నేను బయటికి పంపించినప్పుడు అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదు అంటున్నా. మీరు షాక్ అవుతారు. బార్కాసో ఎక్కడో ఎన్నో 100 కిలోమీటర్లో ఉంది.
అక్కడ స్టాంప్ పేపర్ తెస్తారండి, సేమ్ డే నోటరీ అవద్ది. ఇప్పుడు ఇది 1965లో 68లో నోటరీలు 80లో. అక్కడికి ఒక అంబాసిడర్ కారు వేసుకొని వెళ్ళి రావాలంటే ఎంత టైం పట్టద్దో తెలుసండి. ఈ స్టాంప్ పేపర్ తీసుకొని వచ్చి ఇక్కడ నోటరీ చేయిస్తాడట సేమ్ డే. ఇవన్నీ ఎంక్వైరీలు అయిపోయింది. ఎవరి దగ్గర కొన్నారా, ఎవరు లేవట్టి ఇచ్చారంటే కబీరుద్దీన్ ఖాన్ అంటాడు. ఆ కబీరుద్దీన్ ఖానే హైకోర్టులో సబ్మిట్ చేశాడండి రిటర్న్ స్టేట్మెంట్. నేను ఎవరికి అమ్మలేదు, చాలామంది ల్యాండ్ గ్రాబర్స్ ఇలా నా పేరు చెప్పుకొని ఇది చేస్తున్నారు, దే ఆర్ ఎంక్రోచర్స్. ఇట్ ఈజ్ క్లియర్గా ఉంది.